శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభ వ్యాసనకర మధ్యమామ సుధాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాం. శ్రీ గురుభ్యో మహాగణాధిపతి నమ. ఈరోజు మన త్యాగరాజ స్వామి వారు రాసినటువంటి గొప్ప కీర్తన, మంచి కీర్తన అదేమిటంటే శాంతము లేక సౌఖ్యం లేదన్నది సామరాగంలో రాశారు. ఎంత బ్రహ్మాండ మంచి కీర్తనో అది. నేను నిజంగా అది స్వర సాహిత్యంగా లేకుండా విని వాయిస్తున్నాను తప్ప స్వరంగా నేను నేర్చుకోలేదు. కానీ ఎంత అనేక కీర్తనలు నేర్చుకున్న దాంట్లో ఇది నేర్చుకోకపోయినా ఇదేమిటంటే ఇది దాని గురించి కొంచెం చెప్తాను. శాంతము లేక అంటే శాంతము లేక అని కొట్ట శాంతము లేక అంటే సంగీతకారుడు త్యాగరాజు సృష్టించబడిన ఒక ప్రసిద్ధ కర్ణాటక సంగీత రచన. అది తడానికి అనుగుణంగా ఉంటుంది. ప్రధాన ఇతివృత్తం ఏమిటంటే ఆ పాట యొక్క ప్రధాన తాత్విక సందేశం ఏమిటంటే అంతర్గత శాంతి మరియు ప్రశాంతత లేకుండా ఎంతటి బాహ్య సంపద, వేద జ్ఞానం లేదా మతపరమైన ఆచారాలు కూడా నిజమైన సౌకర్యాన్ని లేదా ఆనందాన్ని తీసుకురాలేవు. సాహిత్యం అంటే అర్థం ఏంటంటే ఈ పాట పల్లవితో ప్రధాన పల్లవితో శాంతం లేక సౌఖ్యం లేదు, సారస దళనాయన అని ఓ తామరేకులు కన్నుల ప్రభు మనశ్శాంతి లేకుండా సుఖం ఉండ సుమా చెప్పిన శ్లోకాల చరణాలు అంతటా కూడా అంతర్గత శాంతి లేకుండా అంతిమంగా అర్ధరహితమైన వివిధ లౌకిక విజయాలు మరియు ఆధ్యాత్మిక అన్వేషణలను త్యాగరాజు జాబితా చేస్తారు. ఒకటేంటంటే సంపద మరియు కుటుంబం, తర్వాత పాండిత్యం, ఆచారాలు, ఇవన్నీ నిజమైన ఆనందానికి మనశ్శాంతి అవసరమని, అవన్నీ ఉన్నప్పటికీ లాభం లేదు, మనశ్శాంతికి నిజమైన మనశ్శాంతి అవసరం అని చెప్పేసి ఆనందం అంటే ఎప్పుడు ఉందంటే మనశ్శాంతి ఉంటేనే ఆనందం. శ్రీరాముడిని రాజులకు రాజు మరియు పుణ్యాత్ముల రక్షకుడు సంబోధిస్తూ ఈ పాట ముగుస్తుంది. ఇది ఎలా వస్తుందో ఒకసారి పాడతాను, నాకు వచ్చిన విధంగా. శాంతము లేక సౌఖ్యము లేదు, శాంతము లేక సౌఖ్యము లేదు, సరసదళ నయన హరే అంటే రామ అనుకుంటాం. దాంతునికైనా వేదాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక సౌఖ్యము లేదు, దారసూతులు ధన ధాన్యములుండిన సారెకు జపతప సంపద కలిగిన శాంతము లేక సౌఖ్యము అంటే తారసూతులు ధన ధాన్యములుండిన సారెకు జపతప సంపద కలిగిన శాంతము లేక అలా పాట వస్తుంది. ఆగమశాస్త్రములన్నయూ చదివిన బాగుగా సకలరు భావము తెలిసిన శాంతము లేక సౌఖ్యము లేదు. అలాగే ఇంకోటి చరణంలో యాగాది కర్మములన్నయూ చేసిన భాగవతులను బాగుగా వేరైనా శాంతము లేక. అలా నాలో చరణం రాజాధిరాజ శ్రీ రాఘవ త్యాగరాజ వినూత సాధురక్షకతరకువ శాంతము లేక రాజాధిరాజ శ్రీ రాఘవ జగ రాజవినూత సాధు రక్షక తనకువ
శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన హరే. ఇది ఎంత బాగా రాశారంటే మనం చూస్తున్నాం. మనశ్శాంతి లేదంటే మనకి శాంతి కావాలంటే ఇదంతా రామభక్తిలో ఉంటే మనకు ఉంటుంది. అయినా ఇవన్నీ ఉన్నా కానీ కూడా మనశ్శాంతి అయితే సుఖం పెట్టి ఆనందం పెట్టి అని చెప్తారు ఈ కీర్తనలో. విని ఆనందించండి. నచ్చితే అందరికీ షేర్ చేసి దాన్ని ఎంకరేజ్ చేయండి. స్వస్తి.